అందరికీ నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. భగవద్గీత అన్నది ఒక గొప్ప మహాగ్రంథం. ఎంతైనా తెలుసుకోవచ్చు భగవద్గీత నుంచి. ఈరోజు ఒక ముఖ్యమైన శ్లోకం గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో నాకు ఎంతో ఇష్టమైన శ్లోకం ఇది. కర్మణ్యకర్మయః పశ్యేద్ అకర్మణిచ కర్మయః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణకర్మకృత్. ఇది ఆ శ్లోకం. ఇంకోసారి చెప్పుకుందాం. కర్మణి అకర్మయః పశ్యేత్ అకర్మయః కర్మః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణకర్మకృత్. సహ బుద్ధిమాన్ మనుష్యేషు, వాడు మనుషులలో బుద్ధిమంతుడు. బుద్ధిమాన్. స యుక్తః, అలాంటి వాడు చాలా సరియైన పురుషోత్తముడు, యుక్త పురుషుడు. కృష్ణకర్మకృత్, అన్ని పనులు చేసినవాడు, చేయవలసినవన్నీ చేసినవాడు. కర్మణ్య అకర్మయః పశ్యేద్ అకర్మణి చ కర్మయః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణకర్మకృత్. కృష్ణ అంటే రెండు ధాతువుల నుంచి వచ్చింది. కృ అశ్నన్. కృ అంటే చేయడం, అశ్నన్ అంటే భుజించినవాడు. చేయవలసినవన్నీ చేసేసాడు, ఏది కూడా మిగిల్చలేదు. అలాంటి వాడిని కృష్ణుడు అంటారు. ఆ కర్మలను కృష్ణ కర్మ అంటారు. చేయవలసినవన్నీ చేయాలి, పూర్తిగా చేయాలి. అందరూ కృష్ణుడిలా తయారు కావాలి. ఏమిటా రెండు కర్మలు అంటే, చేయవలసిన కర్మలు కర్మను అకర్మగాను, అకర్మను కర్మగాను చూడాలి. ఇది గొప్ప సందేశం.